నమస్కారం అండి. రైతు సోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్తే. ఈరోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది. ఏంటంటే మన ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి అనే రూల్ తెచ్చింది. అది రాష్ట్రంలో, దేశంలో 19 రాష్ట్రాలతోని అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే 19 రాష్ట్రాలను ఇది ఎన్రోల్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అదే ఫార్మర్ రిజిస్ట్రీ. మన తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ మొదలైంది. అయితే దీనివల్ల లాభాలేంటి, ఇది ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు, దీనివల్ల లాభాలేంటి, మరి నష్టం ఉందా, లాభం ఉందా, మన రాష్ట్రానికి మన సంబంధం ఉందా, సంబంధం లేదా అనే విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందాం. ఈ చర్చించుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఇప్పుడైతే ఏదైతుందో అది ఈ 2,000 ఈ రైతులకు పిఎం కిసాన్ కింద 2,000 వేసే కార్యక్రమం ఉన్నట్టు, అట్లాంటి పథకాలు ఏమన్నా సెంట్రల్ ఉంటే అవి యాక్టివేట్ అయ్యి మనము ఆ లిస్టులోకి రావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అనే ఒక నిబంధన తెచ్చింది. ఆ నిబంధన ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆ జాబితాలో చేర్చబడింది. కాబట్టి రైతు సోదరులకు మేము ఈ భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఈ సందేశం ఇవ్వడానికి మనము చెప్పాలి, మన రైతు సోదరులందరికీ ఇది తెలియజేయాలనే విషయాన్ని మనము ఆ విషయంలోనే ఇది మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ పిఎం కిసాన్ అయితే రద్దవుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇది ఎక్కడ చేస్తారు అని అంటే, ఈ మండల లెవెల్లో మండల అధికారి ఉంటాడు, మండల అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి ఉంటాడు. ఆడొక మండల లెవెల్లో చేస్తారు, మండల హెడ్ క్వార్టర్లో చేస్తారు. దాన్ని తప్పితే విలేజ్కి సంబంధించి, గ్రామానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కాకపోతే ఇప్పుడు నిన్న నుంచి ఏం చేశారంటే మీ సేవలో కూడా లాగిన్ ఇచ్చారు. మీ సేవలో కొన్నిటికి అది ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది మండల్లో ఎవరైనా నేను చెప్తారు, అగ్రికల్చర్ ఆఫీసర్లను సంప్రదించినా చెప్తారు. అయితే అక్కడికి వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకునే ముందు ఏమేమి కావాలి దీనికి, మరి ఏమేమైతే చేస్తారు, వీటికి పత్రాలు ఏమేమి అవసరం ఉంటాయి, కాగితాలు అనే విషయం ఒకసారి చర్చించుకుందాం. అయితే పాస్బుక్ ఉంటుంది కదా, రైతు పాస్బుక్, ఏదైతే జాగా పాస్బుక్ ఉంటుందో ఆ పాస్బుక్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటుగా ఆధార్ కార్డు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, ఆ ఆధార్ కార్డు కూడా జిరాక్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటుగా ఆధార్ కార్డుకు ఏదైతే ఫోన్ నంబర్ లింక్ ఉంటుందో ఆ లింక్ ఉన్న ఫోన్ నంబర్ ఉన్న ఫోన్ను వెంబడి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి అని అంటే, దానికి సంబంధించిన ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తేనే యాక్టివేట్ అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి కంపల్సరీ తీసుకెళ్ళాలి. మరి పాస్బుక్ కంపల్సరీయా, కొన్ని బ్యాంకులలో ఆడ పెట్టినాం కదా అనే ఉద్దేశం ఉంటుంది. జిరాక్స్ అవైలబుల్గా ఉంటే తీసుకెళ్ళండి. లేదు అని అంటే కేవలం ఆ నంబర్ ఉన్న నడుస్తుంది, T102 101 ఇట్లా సిరీస్తో స్టార్ట్ అవుతుంది, అది తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మంచిదే. లేని పక్షంలో ఆ నంబర్ కరెక్ట్గా ఉంటే రాసుకెళ్ళినా చేస్తారు. అయితే ఇవి తీసుకొని వెళ్ళండి, చేస్తారు. తదుపరి ఇవి చేసినప్పుడు ఒక ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది, అది రెవెన్యూకి సంబంధించి వస్తుంది. తర్వాత ఆధార్కి సంబంధించి ఒక ఓటీపీ వస్తుంది, కన్ఫర్మేషన్కి సంబంధించి ఒక ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మనకు ఒక 21 అంకెల ఒక ఎన్రోల్మెంట్ ఐడి నంబరు వస్తుంది, మీ సెల్ ఫోన్కే వస్తుంది. దానిలో సక్సెస్ఫుల్లీ యువర్ ఎన్రోల్మెంట్ ఐడి అని వస్తుంది. ఆ నంబరు మీకు సక్సెస్ఫుల్ అయినట్టు. అయితే దీనివల్ల, ఇది చేసుకోవడం వల్ల ఏమి లాభం అంటే ఇంతకుముందు చెప్పాం కదా, సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ పథకాలు ఏవైనా మనకు అర్హత కలగాలంటే, ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకొని తీరాలి. లేకపోతే అర్హత అనేది ఉండదు. మనకు ఆ జాబితాలో మనము చేరము. ఆ జాబితాలో చేరాలంటే ఇది రిజిస్టర్ చేసుకొని ఉండాలి. దీన్ని ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటారు, లేదు అని అంటే ఫార్మర్ ఎన్రోల్మెంట్ అని కూడా అంటారు. అయితే
ఇప్పుడు మన తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతుంది. దీన్ని ప్రతి రైతు తమ వంతు విధిగా చేసుకోవాలి. తర్వాత మనము ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈజీగా అవుతున్నది. సర్వర్ కూడా బిజీ ఏం లేదు, తొందరగా అయిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. ఇది మీరు ఖచ్చితంగా చేయాలి, చేసుకోవాలి అని ఆర్డర్ చేయడం కాదండి, మీ ఇష్టం. కానీ కాకపోతే ఏంటంటే చేసుకుంటే భవిష్యత్తులో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనేది చెప్తున్నాం. అయితే ఇంకొకటి, ఇది మరి ఎవరు చేస్తారు అనేది చెప్పినాం, ఎక్కడ చేస్తారు అనేది కూడా చెప్పినాం. అయితే చేయడంలా మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ ఆధార్ లింక్ లేని వాటికి, ఆధార్ లింక్ ఎవరికైతే ఉండదో ఫోన్ నంబర్ లింక్ ఉందని వాటికి ఇది కాదండి. ఎందుకంటే ఓటీపీ రావాలి కంపల్సరీ. ఆ ఓటీపీ వచ్చినప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. అట్లానే మరి అందరు చేసుకోవచ్చా? ప్రతి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అంటే లేదండి. ఎవరైతే సొంత భూమి ఉంటుందో, వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పాస్బుక్ నంబర్ కలిగి ఉండాలి, పాస్బుక్ కలిగి ఉండాలి. అవి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అవుతాయి, ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ అవుతుంది. వేరే వాళ్ళు అవసరం లేదండి. భూమి లేని వాళ్ళకు, కౌలుదారులకు కానీ వీళ్ళకు ఇది చేయడానికి వీలు లేదు. ఇంకొకటి, మరి చేసిన తర్వాత మనకేమన్నా వస్తుందా? కాగితం ఇస్తారా, ఇది ఇస్తారా, అది ఇస్తారా అంటే మీ సేవలలో అయితే చేసినట్టుగా ఇస్తారు. నామినల్ ఫీ ఏదో తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చేస్తారు. మరి విఏఓలు వీళ్ళు విఆర్ఓలు వీళ్ళు ఉంటారు కదా, ఎంఏఓలు విఏఓలు ఉంటారు కదా, వీళ్ళు ఏమని ఇస్తారా అంటే ఏమి ఎవరు, ఆ ఫోన్కే మెసేజ్ వస్తుంది, అది యాక్టివేట్ అయినట్టుగా మనకు చూపిస్తుంది. అయితే దీనివల్ల మరి లాభాలు చెప్పినాం. పిఎం కిసాన్ కూడా ఆల్రెడీ ఇప్పుడు చేసుకొని వాళ్ళకు కడి చేస్తామని చెప్తున్నారు. మరి అది ఎప్పుడు యాక్టివేట్ చేస్తారో తెలియదు. దీనికి సమయం అయితే ఇచ్చిండ్రు, మరి ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు. కాబట్టి తొందరగా జయించుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాము. ఇంకొకటి, ఇది కేవలము సెంట్రల్ సంబంధించిన ప్రక్రియ అండి. రాష్ట్రానికి కానీ, రాష్ట్రంలో సంబంధించిన ఎలాంటి పథకాలకు కానీ ఇది సంబంధం లేదు. ఏది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు భరోసా, ఇప్పుడు రైతు భరోసాగా మార్చిద్దని రైతు భరోసా కానీ, ఇంకా ఈ రైతు బంధు కానీ, ఇంకా రైతు బీమా కానీ, ఇట్లాంటి వాటికి ఏదైనా ఉన్నదా మరి అని అంటే ఈ రుణమాఫీలకు కానీ ఇట్లాంటి వాటికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్రానికి సంబంధించిన పథకాలకు ఈ రిజిస్ట్రేషన్కు ఎలాంటి సంబంధం లేదు. సెంట్రల్కి సంబంధించింది మాత్రమే దీనికి సంబంధం. ఇంకొకటి, ఈ ప్రక్రియ చేసినప్పుడు 11 అంకెల ఒక యూనిక్ ఐడి నెంబర్ వస్తుందండి. రేపు మనకి ఇది ఆధార్ తరహా, అంటే ఆధార్ రూపేణా, ఆధార్ ఎట్లా ఉందో మనకి భూ ఆధార్ అనేది ఒక కార్డు ఇచ్చే ప్రపోజల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. మరి దానికి ఖచ్చితంగా మనము చేసుకొని తీరాలి. అట్లనే మరి ఇప్పుడు చేస్తారని చెప్పినాం, కానీ ఏ వివరాలను వీళ్ళు నమోదు చేస్తారు అనేది కూడా మనకు తెలియాలి. ఏంటిదంటే మన పేరు, మన ఫోన్ నంబరు, మన గ్రామము, సర్వే నంబరు, మన పాస్బుక్ నంబరు, మనకు ఏ సర్వే నెంబర్లో ఎంత జాగున్నది, ఆ జాగా రకము ఏంటిది, నల్లరేగడా, ఎర్రనేలనా, చౌడు భూములా, వాటిలల్లో కూడా పంటలు ఏం పండుతాయి, ఆ పంటలు ఏ రకాలు పండుతాయి అనేది ఈ రెవెన్యూ వాళ్ళు, ఈ అగ్రికల్చర్ అధికారులు ఖచ్చితంగా నమోదు చేస్తారు. అయితే ఇదివరకు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళ దగ్గర డాటా ఉన్నది. ఆ డాటా ప్రకారంగా కొన్ని తీసుకుంటాయి ఆటోమేటిక్గా. మరి ప్రత్యేకంగా కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కానీ, కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళకి కానీ అక్కడ డాటా ఉండదు. దాని వివరాలు ఏది పత్తేస్తురా, మక్కేస్తురా, అవన్నీ డాటా ఎంట్రీ చేస్తారు, దాంట్లో ఎంట్రీ చేస్తారు. దాని ప్రకారంగా రేపు మనం ఏదైనా సరుకులు అమ్మాలన్నా, పండించిన సరుకు అమ్మాలన్నా, మళ్ళీ మనం ఏదన్నా సబ్సిడీ రూపేణా తీసుకోవాలనుకున్నా మన డాటా అక్కడ ఆ పోర్టల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటుందని దాని ఉద్దేశంగానే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే కంపల్సరీ అని సూచన చేస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఈ వర్షాలు పడ్డాయి నిన్న మొన్న, మరి ఇంకా భూమిల శక కూడా, గరం కూడా పోనట్టున్నది. మరి ఆయా ప్రాంతాలలో ఆయా సల్వ భూములు ఉంటాయి, కొన్ని ఎర్ర నేలలు, చౌడు భూములు ఇట్లా ఉంటాయి. కొన్ని ఇంకా భూమిల నుంచి శక కూడా పోలేదు. మరి కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు కొంచెం దున్ని పెట్టుకొని వ్యవసాయ రైతులంతా కొద్దిగా వేటి చేసి విత్తనాలు వేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు.
కానీ మీ ప్రాంతాలలో పడిన వర్షపాతాన్ని అనుసరించి భూమి నిజంగానే మంచిగా నాని ఉంటే విత్తనాలు వేసుకోండి. కాకపోతే కొంచెం అడపదడప వానలు పడితే మాత్రం ఈ గరానికి మీరు వేసిన విత్తనాలు బుడ్డిపోయి అనవసరంగా పెట్టుబడి లాస్ అవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి పనిచేసుకోండి. ఇది ముఖ్య సూచన రైతన్నలకు. ఇంకొకటి, ఎరువులు కానీ దీనికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే మనకు ఆధారిత ఉన్నాయో, ఏది ఎరువులు కానీ అన్నిటికీ రెడీ చేసి పెట్టుకోండి. ఏదంటే ఇప్పుడు ఎరువులు కూడా షార్టేజ్ అయ్యే టైం వస్తుంది ఒక్కోసారి. కాబట్టి మీరు ముందుగానే కొంచెం తీసుకోండి. విత్తనాలు కూడా మీకు ఏం అవసరమో దానికి సంబంధించి వ్యవసాయ అధికారులను అడిగి మంచి విత్తనాలు తీసుకొని మంచిగా పురోగతి సాధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎరువులు కానీ ఈ విత్తనాలు కానీ తీసుకుంటప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోండి. బిల్లు లేని కొనుగోలు చేయకండి. రేపు పొద్దున పంటలకు ఎలాంటి అయినా నష్టం వచ్చినా, పంటలు పండకపోయినా మొలకెత్తకపోయినా మనము కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసుకొని వాళ్ళ నుంచి నష్టపరిహారం తీసుకునే అవకాశం ఉంటుంది బిల్లులు ఉంటే. లేదంటే నష్టం మనమే భరించాలి. ఏదైనా కానీ రేపు ఇప్పుడు నానుడిలో ఏముందంటే రైతు రాజు అంటారు, కానీ రైతు అనేటోడు రాజు కాకుండా పోయి రైతు రాజీ పడేటోడే రైతు అనే లెక్క నడుస్తుంది. కాబట్టి ఇది మార్పు రావాలి. ఈ మార్పు వచ్చి రైతు రాజు కావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మళ్ళీ అట్లనే గ్రామాలలో కొంచెం కలిసికట్టుగా పనిచేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మరి అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని వ్యవసాయ రంగాన్ని మంచిగా అది చేసుకొని మీరు ప్రతి కుటుంబము బాగుపడాలని, మంచిగా పంటలు పండాలని, అందరు సుభిక్షంగా ఉండాలని, అందరి కుటుంబాలు మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి జై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు.